రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ ఎస్ఎస్కే మ్యూచువల్ ఆడిట్ కోఆపరేటివ్ థ్రెఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేషాతిథిగా రిటైర్డ్ ఐపీఎస్, ఐజీపీ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, ముఖ్య అతిథులుగా ప్రాంతీయ సమాజ్ మాజీ అధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్, సబ్ రిజిస్టార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అంజయ్య, సికింద్రాబాద్ సమాజ్ అధ్యక్షులు శివకుమార్ పాల్గొన్నారు. శ్రీ ఎస్ఎస్కే మ్యూచువల్ ఆడిట్ కోఆపరేటివ్ అండ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్గా సత్యనారాయణ చౌహాన్, వైస్ ప్రెసిడెంట్గా చవాన్ లక్ష్మణ్, సెక్రటరీగా కోనేరి శ్రీనివాస్తో పాటు 8 మంది డైరెక్టర్లచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు శ్రీ కోనేరి చందర్ అధ్యక్షతనలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సదాశివపేట్, జోగిపేట్, వరంగల్, సిద్దిపేట్ సమాజ్ పెద్దలు మరియు సంగారెడ్డి సమాజ్ సభ్యులు, యువ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే, ఏ జన్మలోన వరమో ఈ జన్మలోన దొరికే, నేర్పులలో ఫలమో ఈనాడు మనకు కలిగే, సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. ఎస్కే మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ అండ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగింది. ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఈ సొసైటీ ఏంటంటే, మనం థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎస్ఎస్కే గురించి ఉన్నది ఇది మొదటి సంఘము. థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరినీ చేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు తోడ్పాటు అందించి సొసైటీని సక్సెస్ చేయడానికి మాత్రమే ఇది తోడ్పడుతుంది. ఇట్లాంటి సంఘం ఏర్పాటు చేసుకున్నందుకు ఈ క్షత్రియ సమాజ్ పెద్దలకు మరి వాళ్ళ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను చవాన్ సత్యనారాయణ. ఇవాళ ఈ స్థాపించబడ్డ ఎస్ఎస్కే మ్యాక్స్ సొసైటీకి నన్ను ప్రెసిడెంట్గా ఏకాగ్రం ఎన్నుకున్న మా సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యొక్క ఈ ఎస్ఎస్కే సమాజ్ మ్యాక్స్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, బిలో పవర్టీ ఉన్న మా కమ్యూనిటీ వాళ్ళను ఆర్థికంగా పైకి ఎదిగి వాళ్ళకు పై ఆర్థికంగా చేయుతనిచ్చి వాళ్ళకు ఆర్థిక సంక్షోభం నుంచి బయట తీయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఎంతోమంది ఎక్కడనో 5%కు 10%కు తాకట్టు పెట్టి కూడా ఆ ప్రాపర్టీని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముందు అలాంటి జరగకుండా ఉండడానికి మా ఈ థ్రిఫ్ట్ సొసైటీ చాలా ఉపయోగపడుతుంది. కనుక ముందు తరాలకు ఇది మంచి బాట. ఫ్యూచర్లో కూడా మా థ్రిఫ్ట్ సొసైటీ అనేది మా సంఘానికి చాలా ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.